మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీకి తెలంగాణ రావటం ఇష్టం లేదు, తల్లిని చెప్పి బిడ్డని తీశారని చెప్పి నరేంద్ర మోడీ అంటాడు. ఇంకొక ఆయన ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తారని తేజస్వి సూర్య అంటారు. సామాజిక న్యాయం అనే పదానికే బద్ద వ్యతిరేకి బీజేపీ అని చెప్పి బీజేపీని విమర్శించారు. బీజేపీ ఎంపీలు అసలు ఏం చేస్తున్నారు, ఒక 5 రూపాయలు కూడా తీసుకురావట్లేదు, పోలవరంలో భద్రాచలంలో 5 గ్రామాలు తీసుకురండి చాలు మీరు అని చెప్పి బీజేపీని సవాల్ చేశారు. అట్లాగే రేవంత్ రెడ్డిని, ఎందుకంటే రేవంత్ రెడ్డి కవిత రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది కాబట్టి ఆయన కర్కోటకుడు అని చెప్పారు. మరమనిషి అని కేసీఆర్ అంటే కర్కోటకుడు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. వెనుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ ఊలగొడితే ఒక గర్భిణికి అబార్షన్ అయింది. వెనుగుమట్ల తర్వాత నాగర్ కర్నూలు ఇన్సిడెంటు ప్రస్తావించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ గురించి ఆమె ప్రస్తావించారు. సో ఇప్పుడున్న గురుకులాల్లో ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. సో అన్ని అంశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ చివరిగా నవరత్నాలు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎట్లాగైతే నవరత్నాలు అని చెప్పింది, కాంగ్రెస్ ఏంది 6 గ్యారంటీస్ తెలంగాణలో 6 గ్యారంటీల పేరు మీద ఇచ్చింది. అట్లా ఆమె కూడా ఒక బ్రాండ్ చెప్తూ పాంచజన్యం అంటే నేను వస్తే 5 అంశాల మీద పోరాటం చేస్తాను. ఏంటంటే ఒకటి విద్య, కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలను మూసేస్తే ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ఆ బడిలో ఆ తరగతిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, అది ఖచ్చితంగా చేస్తాము. మా ప్రభుత్వం వస్తుంది, నేను మీ అమ్మను, నేను జేబు చూడను కడుపు చూస్తాను అని చెప్పారు. ప్రైవేటు సరే గవర్నమెంట్ పాఠశాల కాదు, ప్రైవేటు పాఠశాలలో చదివినా సరే ₹1 భారం పడకుండా మొత్తం ఉచిత విద్య బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రాథమిక విద్య నుంచి PhD వరకైనా ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. అట్లాగే ఉచిత విద్య వైద్యం ఈ 2 కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అట్లాగే రైతులకి ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా రైతును గౌరవించేలా చూస్తాం, రైతును రాజన్న విధంగా చేస్తామన్నారు. ఇక 4వ అంశం ఉపాధి. వీళ్ళు ఉపాధికి సంబంధించి 4 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. మరి ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి. 1 లక్ష ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, చేయలేకపోయారు. మొత్తం ఇప్పుడు ఉన్నది 4 లక్షల ఉద్యోగాలు. బట్ 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ చేస్తాం, ఉద్యమకారులని 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ క్రియేట్ చేసి ఉద్యమకారులకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న యువతకి అది మెయిన్గా ఉద్యమకారులని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. ఓవరాల్గా నాకేంటంటే స్పీచ్లో చాలా పరిణతి కనిపించింది. టీఆర్ఎస్ను మేము రిప్లేస్ చేస్తాం, ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయిందన్న రీతిలోనే ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ పని అయిపోయింది అన్న రీతిలో మాట్లాడారు. ఒకటి నేనేం చెప్తానంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కవిత అంటే ఒకటి ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు ఒక నెగటివ్ ఇమేజ్ ఏంటంటే లిక్కర్ స్కామ్, లిక్కర్ దందా చేస్తారా ఆడవాళ్ళు, ఇట్లాంటి నెగటివ్ ఇమేజ్లో ఉండేది. ఆ నెగటివ్ ఇమేజ్ను పాజిటివ్ ఇమేజ్కు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ కావడం, ప్రజల్ని ఎట్లా మరిపించడం, ఫుల్ నెగటివ్ ఇమేజ్ ఉండదు. ఆమె జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతి లేదు రాష్ట్రంలో. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరు పెద్ద రోడ్డు మీదకి వచ్చింది కూడా లేదు. ఆమె ఏమంటారంటే ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నన్ను నిర్లక్ష్యం చేసింది, నేను అరెస్ట్ అయినప్పుడు కనీస ప్రతిఘటన కూడా చేయలేదని ఆమె బాధపడతారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొంత మరిపించేలా చేయగలిగారు ఆమె. ఇప్పుడు అవినీతికి సంబంధించిన కేసులన్నిటి ప్రజలు పెద్దగా అవినీతిని పట్టించుకోవట్లే. నేను ఎగ్జాంపుల్ అంటే అవినీతి కేసుల్లో జైలుకు పోవడాన్ని పట్టించుకోవట్లే. మొదట్లో ఎట్లా ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద 13 ఛార్జ్ షీట్లు పెట్టారు. ఏమైంది? సీఎం అయ్యాడు, ఛార్జ్ షీట్లు పెట్టిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే 16 బై ఎలక్షన్స్ వస్తే 15 ఆయన గెలిచాడు. ఆ తర్వాత 67 సీట్లు వచ్చాయి. 2014లో 8 మంది ఎంపీలు వచ్చారు. 2019లో సీఎం అయినాడు కదా. ఇప్పటికీ కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి. డిఎంకే మీద ఇదే 2G స్పెక్ట్రమ్ క్యామ్ వచ్చింది, కనిమొలి రాజా, మళ్ళీ డిఎంకే గెలిచిందా లేదా? సో ఇదేంటంటే నెగటివ్ ప్రాపగాండా, టూ మచ్ నెగటివ్ ప్రాపగాండాని అంటే ఇవాళ రేపు అవినీతి కేసుల్ని ప్రజలు పెద్దగా
పట్టించుకోవట్లా. మా సంగతి ఏందని అడుగుతున్నారు. అవినీతి కేసులు ఎవరి మీదకి రావన్నది కామన్ అయిపోయింది. ఫస్ట్ ఓకే, లాలూ ప్రసాద్ యాదవ్ మొట్టమొదటి దానా కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే చౌతాలా జైలు శిక్ష పడ్డప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే అసలు ఇక దోచని రాజకీయ నాయకుడు ఎవరు, అవినీతి చేయని రాజకీయ నాయకుడు ఎవరు అని అనుకుంటారు. సో అవినీతి కేసులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు నుంచి ఆమె నెగటివ్ దాని నుంచి క్రమక్రమంగా బయటపడ్డారు ఈ ఉద్యమాల ద్వారా. బీసీ రిజర్వేషన్ 42% ద్వారా, లేకపోతే వెనుగుమట్లలో నిరాహార దీక్ష ద్వారా, లేకపోతే 19 జిల్లాలు జాగృతి దాని ద్వారా. ఇంకోటి ఏంటంటే టూ మచ్ నెగటివిటీ ఆల్సో లీడ్ టు పాజిటివిటీ. ఒక వ్యక్తి మీద వ్యతిరేక ప్రచారం చాలా జరిగితే అది ఆ వ్యక్తికి ప్లస్ అవుద్ది. దానికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకళ్ళు నరేంద్ర మోడీ 2001లో గుజరాత్ అల్లర్లు అని చెప్పి 2001లో ఆయన గుజరాత్ అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రి అయినారు. సరే, అల్లర్ల భావోద్వేగంలో హిందువులు ఓట్లేశారు అనుకుందాం. 2007లో సోనియా గాంధీ వాళ్ళు వచ్చి మౌత్ కా సోదాగర్ అంటే మృత్యు వ్యాపారి, మృత్యు బేహారులు అంటే మరణాల్ని అమ్ముకొని గెలిచిన వాళ్ళని నెగిటివ్ ప్రచారం చేస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గెలిచారు 2007లో. 2012 కాంగ్రెస్ పార్టీ ఆ అంశమే ఎత్తలే. గుజరాత్ అల్లర్ల అంశాన్ని ఎత్తకుండా అయిపోయింది. గుజరాత్ అల్లర్లు ఎత్తే మోడీకి ప్లస్ అవుతాయి. సో ఒక భారతదేశంలో ఒక మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ అత్యంత ఎక్కువగా క్రిటిసైజ్ చేసిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ. ఏమైంది? టూ మచ్ ఆఫ్ నెగటివిటీ లీడ్స్ టు పాజిటివిటీ. సెకండ్ రేవంత్ రెడ్డి కూడా అట్లే బీఆర్ఎస్ నెగటివిటీ వేసింది కదా. ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు దొంగ, సంచిలి మోసిన దొంగ, అది ఇది అని చెప్పి ఆయన మీద 84-85 కేసులు పెట్టింది కదా. ఏమైంది? సీఎం అయింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి అని విమర్శిస్తే టూ మచ్ ఆఫ్ నెగటివిటీ లీడ్స్ టు పాజిటివిటీ. సో కవిత మీద కూడా టూ మచ్ ఆఫ్ నెగటివిటీ చేస్తే, ప్రతిపక్షాలు చేస్తే కనుక పాజిటివిటీ అయ్యే అవకాశం. ముఖ్యమంత్రి అవుతుందా లేదా అని ఆమె 2028లో ముఖ్యమంత్రి అవుదామని అయితే రాలేదు. ఆమె టార్గెట్ 2033. 2028లో ఎంతో కొంత రాజకీయ శక్తి ఎదగాలి. ఒక 3-4-5 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఏదో ఒకటి అవుతుంది. 2033 మై టార్గెట్ అని ఆమె చెప్తుంది క్లియర్గా. సో ఈ రాజకీయాల్లో టూ మచ్ ఆఫ్ నెగటివిటీ విల్ లీడ్స్ టు పాజిటివిటీ కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో. అతి ఎక్కువ నెగటివ్ ఎవరినైతే విమర్శిస్తారో ప్రజలకు సింపతి కూడా వస్తుంది. ఒక్కళ్ళు వచ్చి ఇంతమందిని, ఒకే వ్యక్తిని ఇంతమంది తిడుతున్నారా అన్న సింపతి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అది కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఒకటి అంటే తాను ఈ ర్యాలీ ద్వారా, ఈ పార్టీ లాంచింగ్ ద్వారా అంటే ఏదో పార్టీ పెట్టాము చేశాము. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళు నాగం జనార్దన్ రెడ్డి నాగారా సమితి అయినా, లేకపోతే కోదండరామ్ టీజేఎస్ అయినా, లేకపోతే విజయశాంతి పార్టీ అయినా, నరేంద్ర పార్టీ అయినా, చిరంజీవి పార్టీ అయినా, ప్రజారాజ్యం అయినా, ఈ ప్రజారాజ్యం కాకుంటే మిగతా పార్టీలన్నీ కూడా లో ప్రొఫైల్లో ఉంటాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టలేరు. ప్రజలు కూడా చూస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే రాజకీయ నాయకుడిని అసలు వాళ్ళు లెక్కలోకి తీసుకోవట్లా. ఏంది వీళ్ళ దగ్గర ఉందా ఫైనాన్షియల్ కేపాసిటీ, మా ఓటు వేస్ట్ కావద్దు, గెలుస్తాడా గెలవడా అని అనుకుంటున్నారు. సో ఇవాళ జాగృతి సందర్భంగా చూసిన ఫ్లెక్సీలు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీ, సోషల్ మీడియాలో పబ్లిసిటీ, ఇవన్నీ చూస్తుంటే అంగబలం కూడా గట్టిగానే ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి అభ్యర్థులు పెట్టాలంటే ఇవాళ రేపు ఈజీ కాదు. మనీ లేనిది ప్రజలు కూడా సీరియస్గా ఒక అభ్యర్థి నిల్చుంటే కనుక అవతల వాడు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఇతర వ్యక్తి ఆపోజిషన్లో ఉన్నవాడు కనీసం 200-300 ఇవ్వాలి. ఇవ్వకపోతే వీడు సీరియస్ కంటెండర్ కాదనుకుంటున్నాను. సో అంగబలం అర్ధబలం కూడా తనకు ఉంది అని ఆమె ఇవాళ చూడండి ఆ స్టేజ్ కానీ, లేకపోతే పార్టీ కానీ. జనసేన కూడా పవన్ కళ్యాణ్ బహుశా ఇట్లే ఇండోర్లో చేసి అన్ని చోట్ల లైవ్ టెలికాస్ట్ చేశారు, మనకు గుర్తుండే ఉంటుంది కదా. ప్రజారాజ్యం తిరుపతిలో బయట పెట్టారు, అది చేశారు. జనసేన ఏమో అన్ని చోట్ల లైవ్ టెలికాస్ట్ చేసేసారు రాజకీయ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇట్లా ఇండోర్లో పెట్టారు. అది చూడండి ఆ మెరుపులు, జిగేళ్లు అవన్నీ కూడా ఒక అంటే అంగబలం అర్ధబలం ఏం తక్కువేం లేదు మాకు, ఇది కూడా గ్రాండ్ లాంచింగ్ ఉంటుందన్న ఒక మెసేజ్ కవిత పార్టీ ద్వారా ఇచ్చారు. సో పార్టీ చేరికకు ముందే ఎవరు లేరు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే రాథోడ్ బాపురావును, మాజీ ఎమ్మెల్యేను, 2 సార్లు మాజీ ఎమ్మెల్యేను తీసుకున్నారు. సో తన వంతుగా తనైతే అన్ని ప్రయత్నాలు, చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూద్దాం. అంటే మనం
అల్టిమేట్గా కవిత పార్టీకి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏంది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్కి అయితే ఒక పంటి కింద రాయిలా మాత్రం తగులుతున్నారు. అది మాత్రం ఎందుకంటే ఏముంది, బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ను కవితని విమర్శించినప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి అదే కోట్ చేస్తాడు కదా, మరమనిషి అని చెప్పి కోట్ చేయవచ్చు కదా. సో బీఆర్ఎస్కి అయితే ఒక పంటి కింద రాయిలా తగులుతుంది. అంటే వాళ్ళైతే ఏమవుతుంది అవుతుందో కాదో అని అనుకున్నారు, కానీ ఆమెకు నాకేంటంటే జయలలిత మమతా బెనర్జీల మొండి పట్టుదల అయితే కనిపిస్తుంది. ఆ జయలలిత మమతా బెనర్జీ లాగా ఎదుగుతారా లేదా అన్నది తెలియదు, కానీ ట్రోల్ చేయడం మాత్రం షర్మిలతో కంపేర్ చేసి